టీమిండియా సూపర్ 8కి చేరిపోయింది. పాక్ పై విక్టరీతో ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ ఖుషిలో ఉన్నారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా అంతా ఒకటే వార్ నడుస్తుంది. అదే అభిషేక్ శర్మ వర్సెస్ సంజు శాంసన్. అభిషేక్ వరుస డకౌట్స్, సంజు కోసం ఫ్యాన్స్ డిమాండ్. అసలు ఏం జరుగుతుంది? ఐపీఎల్లో పరుగుల సునామీ సృష్టించిన అభిషేక్ శర్మ వరల్డ్ కప్ లో మాత్రం తేలిపోతున్నాడు. అమెరికాపై గోల్డెన్ డకౌట్, పాకిస్తాన్ పై మాత్రం 0. లాస్ట్ 6 ఇన్నింగ్స్లో 4 సార్లు డకౌట్. ఇదే మేనేజ్మెంట్కి పెద్ద హెడ్ఏక్గా మారింది. ఇంకో పక్క సంజు శాంసన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. నమీబియాతో వచ్చిన చిన్న ఛాన్స్లోనే 8 బాల్స్లో 22 రన్స్ చేసిన సంజుని అసలు ఎందుకు పక్కన పెడుతున్నారని క్వశ్చన్ చేస్తున్నారు. ఈశాన్ కిషన్కి తోడుగా సంజు లాంటి సీనియర్ ప్లేయర్ ఉంటే నాకౌట్ టైంలో టీంకి ప్లస్ అవుతుందని మాజీ క్రికెటర్స్ అంటున్నారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం అభిషేక్ పై మొగ్గు చూపుతున్నాడు. గంభీర్ ఫిలాసఫీ చాలా సింపుల్, అదే ఫెయిర్లెస్ క్రికెట్. అభిషేక్ ఒక్క 20 బంతులు ఆడితే చాలు, మ్యాచ్ రిజల్ట్ అంతా మారిపోతుంది. ఆ పవర్ హిట్టింగ్ మీద నమ్మకంతోనే గంభీర్ అభిషేక్కు సపోర్ట్ చేస్తున్నాడు. అయితే ముందుంది అసలైన నాకౌట్ వేట. మరి అభిషేక్ తన మీద ఉన్న ట్రస్ట్ని నిలబెట్టుకుంటా, లేకపోతే సంజుకు దారిస్తాడా? సో మీరేమనుకుంటున్నారు? ఓపెనర్గా ఎవరుండాలి, అభిషేక్ ఆర్ సంజు? ఇది కామెంట్ చేయండి.